క్రీడలు నిర్వహించడం ద్వారా యువకుల మధ్య స్నేహభావం పెంపొందించడం జరుగుతుందని రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, ఉప సర్పంచ్ చిట్కుల సురేష్ పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగంపేట గ్రామంలో రంగంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ సీజన్ 5 క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 8 జట్లు టోర్నమెంట్లో పాల్గొన్నాయి. సీనియర్ క్రికెట్ పోటీల్లో 4 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో పవర్ హిట్టర్స్ జట్టుపై రంగంపేట రాయల్స్ జట్టు విజయం సాధించింది. ట్రోఫీలను మంగళకృష్ణ సౌజన్యంతో అందజేశారు. రన్నర్గా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు నగదు 20,000, విన్నర్ జట్టు స్పాన్సర్ వడ్ల సంతోష్, పాడపు వెంకటేశం జట్టు కెప్టెన్ సారా శ్రీనివాస్ కి ట్రోఫీతో పాటు నగదు 40,000ను జట్లకు ఫ్రాంచైజర్గా వ్యవహరించిన సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ వెంకట్ గౌడ్, నరసింహులు, పిఎస్సిఎస్ సిఇఓ నవీన్, శంకర్, విజయ్ కుమార్, చందు, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా తాత తరఫున నేను తాత జ్ఞాపకార్థం గిఫ్ట్ ఇచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది. సూపర్ టీమ్స్ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. నమస్కారాలు. గెలిచినా ఓడినా మనందరం ఈ గ్రామ ప్రజలకు ఇంకా ముందు తరాలకు మనము దారి చూపాలంటే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉండాలి. ఓడిపోయినామని ఒకలాగా, గెలిచినామని ఒకలాగా ఉండకుండా అందరూ అన్నదమ్ములు, తండ్రి కొడుకులాగా కలిసినట్టుగా ఉండాలి. కంగ్రాచులేషన్స్. ఓనర్లకి, కెప్టెన్లకి నా యొక్క నమస్కారం చెప్తున్నాను. గత 5 రోజులుగా ఆడిన మన టోర్నమెంట్ లో ఓవర్ సాగింది కాబట్టి ఇంత మంచిగా జరిగినందుకు రీజన్ ఏంటి అని అడిగితే 8 మంది వాళ్ళు, 8 మంది మనం కలిసి కష్టపడి అందరం అన్నదమ్ములకు ఆడినాం కాబట్టి మనం చాలా చక్కగా ఈ గేమ్ ని ముందుకు సాగించాం. ఇలాగే ప్రతిసారి జరగాలి, ఏ లొల్లీలు కానీ పంచాయతీ లేకుండా చేసుకోవాలి. అలాగే మా టీంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారులకు నేను నా తరఫున సారీ చెప్తున్నాను. ఎందుకంటే మనం మ్యాచ్కి గెలవాలి అని చెప్పేసి నేను కోపంలో ఏదో ఒక మాట అనొచ్చు, కానీ మనం గెలవాలి అని చెప్పేసి నేను అదన్నా అదే మనసులో పెట్టుకోకుండా నాకు క్షమిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిసారి ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ క్రీడను ఇలాగే కొనసాగించాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు సంతోషంగా ఆడిన దీని విభాగాలు లేకుండా మంచి ఆడినందుకు మేము సంతోషిస్తున్నాము. మా తరఫున, మా వార్డు మెంబర్ల తరఫున, మా సర్పంచ్ తరఫున. అదేవిధంగా మాకు సొసైటీ గ్రౌండ్ ఇచ్చినందుకు ఈ సొసైటీ సిఓ గారికి, అలా అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎప్పుడు లోపల మనోవేదాలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండి ఇదే క్రికెట్ను కొనసాగిస్తే ఉల్లాసంగా ముందుకు జరగడానికి ఎంతోమంది బహుమతులు సహకరించడానికి వీలుంటుంది కాబట్టి అందరూ గమనించగలరని నా మనవి.